ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉన్నారు. ఇవాళ ఎట్టి పనిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. అంటే నిరుద్యోగ సమస్యలను కొట్టాడింది మనమే. నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేస్తాం మనం. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం దోమలు కూడా పోయి కొట్లాడింది మనము, లాంటి దెబ్బలు తిన్నది మనం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం. నిరుద్యోగ వృత్యాలకు కొట్లాడింది మనం. ఇలా నిరుద్యోగ సమస్య మీద ఏ పార్టీ కొట్లాడే? కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్యను కొట్లాడింది మనం. ఈ నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి తీసుకుపోయి 16 మందిని ఇలా 42 రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా వేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సిద్దిపేటలో గోడలకి గేట్లకి కలెక్టర్లు ముట్టడిస్తే ఇలా 3 కార్యకర్తల కాళ్ళు విరిగిన ఫ్రాక్చర్ అయింది. మహబూబ్ నగర్లో తలలు వలిగినాయి. ఇలా ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ అయితే మొత్తం వారం రోజుల పాటు జైలుకు పంపారు. నిజామాబాద్లో జరిగింది. ఎక్కడ పోయినా నిరుద్యోగ సమస్య చేస్తున్నాం, ఫైట్ చేస్తుంటే ఇలా లాఠీ చార్జ్లో దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతినలే. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదా రోజు కొట్టడానికి 10 మంది కార్యకర్తలు లేదు. ఇప్పుడు లేరు, అప్పుడు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇలా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద, జిల్లా అధ్యక్షుల మీద కూడా 50 కేసులు ఉన్నాయన్న. ఒక్కొక్క కార్యకర్త 10కి మించి కేసులున్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. దాదాపు 300లకు పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఇవాళ 500 మంది కార్యకర్తల పైగా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కేసుల్లో ఇవాళ ఎవరు లాంటి దెబ్బలు తినలే. ఇంత సఫర్ అయ్యి ఇంత కొట్లాడితే ఇలా ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందన్నా, ఓటు ఎవరికి వేయాలనో ఇవాళ ఈ మేధావి వర్గం ఆలోచించాలి. ఇవాళ పేపర్ విషయాలు పేపర్లో హెడ్లైన్స్ చూసినాం. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి, తప్పు చేయొద్దని చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు 1 సైడ్ లెక్కనే మనకు ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే నేను ఒక్కడికి తప్పు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు చేసినాక ఏమైంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని డౌట్ ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసలు స్టార్ట్ అయింది ఇవాళ. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐఏఎస్లు తప్పు ఏమంటున్నాడు? ఇక ఐఏఎస్లు మేం చెప్తే ఎందుకు ఇంటారు? ఇవా వాళ్ళు అవినీతికి అలవాటు పడతారని చెప్పి ఇలా ప్రజల లోపల అయోమయం స్టార్ట్ అయింది ఇవాళ. కానీ ఎవరు ఒకటైనా కాంగ్రెస్ పార్టీ ఇలా ఓటు వేయడానికి ఇలా టీచర్ సిద్ధంగా ఉంటారన్న. ఇలా ఏ సోషల్ మీడియా చూసినా కూడా ఎస్ మేము బీజేపీ ఓటిస్తాం. అరే కొట్లాడింది మనమన్నా. జైలుకి వెళ్ళి మనం 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడా, భర్త ఒకడా, పిల్లలు ఒకడా, తల్లిదండ్రులు ఒకడా అని చెప్పి పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే. రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేయలే. కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడలే. ఎవ్వరు మాట్లాడలే. ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడింది ఎవరు? లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్లో ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ మీద రంపంలతో కోసి కట్టర్ మిషన్తో దాడి చేసి జేసీబీలతో ఆఫీస్ కూల్చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైపులతో విండోలకి వెళ్ళి లోపలి కొడితే ఆ గాజు ఒక్కలు కింద వలిగి కాళ్ళకు కుచ్చుతాయని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పట్టుకొని గొర్రగొర్ర గుంజుకపోతే ఇలా కాళ్ళలో సెప్టిక్ అయి 3 నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 4 భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల కాలు చేతులు ఉరిగినాయి. 18 మంది జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా. శోభక కూడా జైలుకు వచ్చింది. దేనికోసం జైలుకు పోయినామన్నా? టీచర్ల కోసం. ఏ టీచర్స్ యూనియన్ వచ్చింది? ఇవాళ పిఆర్టీయు నాది, ఎస్టీయు నాది, డిటిఎఫ్ నాది. కేవలం తపస్ తప్ప ఏ టీచర్స్ యూనియన్ కూడా టీచర్ల సమస్య మీద స్పందించలే కేసీఆర్ ప్రభుత్వానికి భయపడి. ఇవాళ మన టీచర్స్ యూనియన్ కాదు. ఇవాళ దానికోసం కొట్లాడితే అధికారం రామనం. అప్పుడు అధికారం కోసం ఆలోచించే స్థితులు లేవు, ఎన్నికలు లేవు. కానీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిసి
ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదన్నా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే 4 రోజుల పాటు జైలుకి వెళ్ళంటే ఇలా కాంగ్రెస్ పార్టీ దేనికోసం స్పందిస్తుందో దేనికోసం స్పందించాలో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లు ఆలోచించాలి. ఇలా మీకోసం కొట్లాడి జైలుకి పోయినా లాఠీ దెబ్బలు తిన్న భారతీయ జనతా పార్టీ కావన్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా మమ్మల్ని కొట్టిన బీఆర్ఎస్ పార్టీ కావన్నా, ఇలా కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కావాలన్నా టీచర్స్ ఆలోచించుకోవాలి. ఇవాళ మానకు కనుక టీచర్స్ ఓటు వేయకుంటే ఇలా చరిత్ర చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది మన కార్యకర్తలు అడిగారా అన్న ఇంత కొట్లాడమన్న టీచర్ల కోసం. మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లే ఓట్లే మనకి వేయలే, ఎందుకు కొట్టాలి టీచర్ల కోసం అని చెప్పిన కార్యకర్తలు వస్తే ఏం సమాధానం చెప్పాలో టీచర్స్ ఆలోచించాలి. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తాడు కేసీఆర్, 3 మంత్స్కి ఒకసారి జీతాలు ఇస్తా అని చెప్పి ఇదే టీఎన్జిఓ నాయకులను పిలిపించాడు, ఫామ్ హౌస్ పిలిపించి టీఎన్జిఓ నాయకులను బెదిరించాడు. మీరందరూ పోవాలి, జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా, మీరు టీచర్స్ యూనియన్తో మాట్లాడాలి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలి, ఎవ్వరు కూడా రోడ్డు వికెక్కి ఆందోళన చెయ్యొద్దని చెప్పి కేసీఆర్ బెదిరిస్తే పాపం నేను పాదయాత్ర వేస్తున్నా. ప్రతి నెల వారాన్ని ఫస్ట్ 15th లోపల కేసీఆర్ 15th డేట్ ఇవాళ నువ్వు జీతాలు లేకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి నీ గల్లబట్టి బయటికి గుంజుకొస్తామని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇస్తే తప్ప 15th లోపల జీతాలు రాలే. టీచర్స్ గుండె మీద చేసుకుని ఆలోచించాలి. కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే తప్ప మీకు 15th లోపల జీతాలు రాలే. మేము కొట్లాడుకుంటే మీకు 3 నెలల కోసం కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఇలా డిఏల కోసం మనం కొట్లాడుతున్నాం, పిఆర్సీ కోసం మనం కొట్లాడాం, లాస్ట్కు స్కావెంజర్ లేకుండా మనం కొట్లాడాం, చాక్ పీస్లకు పైసలు లేకుండా కొట్లాడింది మనం, మీకు ప్రమోషన్ కోసం కొట్లాడింది మనం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడే, బీఆర్ఎస్ పార్టీ కొట్టింది మనల్ని. కాబట్టి ఎవరికి కొట్టాడే, ఎవరికి ఓటాడి అడిగే హక్కు ఎవరికి ఉందని టీచర్స్ కేవలం మనకి తప్ప వేరే ఏ పార్టీకి ఓటాడి హక్కు లేదు. టీచర్స్ ఆలోచిస్తున్నారు ఇవాళ ఎక్కడ పోయినా 3170 ఎస్ ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాం. మా కోసం కొట్లాడిన భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లు ఇస్తాం తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి టీచర్లు కరాకని చెప్తున్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత ఇలా ప్రతి ఉద్యోగస్తులు కూడా ఎస్ మేము నరేంద్ర మోడీ గారు మాకు దేవుడు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాకు సహాయం చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి ఇలా కరాఖండిగా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది మనందరికీ తెలుసు. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఇవాళ 20,000 మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 4,000 నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 14 నెలల 56,000 ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఏమని చెప్పండి ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు అడగాలి, ఓటర్ మేధావులు అడగాలి. ఇవాళ నాకు 56,000 రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా, లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీచర్లకు డిఎల్ ఇస్తానని ఒక్క డిహెచ్ 5 డిఎల్ పెండింగ్ పెట్టింది. వాళ్ళు పిఆర్సీ ప్రకటిస్తున్నారు, పిఆర్సీ సమావేశమే లేదు, పిఆర్సీ కమిటీ లాపత్త లేకుండా పోయింది, ప్రమోషన్లు లేనేలేవు, స్కావెంజర్ లేక బాత్రూమ్లు కడిగే పరిస్థితి, టీచర్లు ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు బాత్రూమ్లు కడిగే పరిస్థితి, కనీసం చాక్ పీస్ కొందామంటే పైసలు లేదు. ఇలా బడ్జెట్లో విద్యకు 15% కేటాయిస్తాడు, ఇలా 6% కేటాయించేది. వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, కనీస సదుపాయాలు లేవు, ఉపాధ్యాయుల మీద బడ్డన పడుతుంది, స్ట్రెస్కు లోనవుతున్నారు. ఇవాళ ఒక్కొక్క స్కూల్లో టీచర్లు ఉంటే ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయులు ఉంటే స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ ఉంటే సమస్యలు లేవు, సమస్యలతో తల్లడిల్లుతున్నారు. వాళ్ళ రైతుల పరిస్థితి అదే. ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అటే పోయింది. స్కూటీ ఇస్తున్నారు, అటే పోయింది. తులం బంగారం ఇస్తున్నారు, అటే పోయింది. రైతు కుళ్ళకు 12,000 రూపాయలు అన్నారు, అటే పోయింది. రైతు భరోసా అన్నారు, అటే పోయింది. బోనస్ అన్నారు, అటే పోయింది. ఇట్లా అన్ని సమస్యలతో ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది. వాళ్ళ ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉన్నారు. ఇవాళ ఎట్టి పనిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి అని నిరుద్యోగ సమస్యలు కొట్టాడింది మనమే. నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేస్తాం మనం. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం దోమలు కూడా పోయి కొట్లాడింది మనము, లాటరీ దెబ్బలు తిన్నది మనం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం. నిరుద్యోగ భృత్యాలకు కొట్లాడింది మనం. ఇలా నిరుద్యోగ సమస్య మీద ఏ పార్టీ కొట్లాడే
కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్యను కొట్లాడింది మనం. ఇదే నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శిని తీసుకుపోయి 16 మందిని ఇలా 42 రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా వేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.